ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా బలము గల గొప్ప జనులను మీ యొద్ద నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకు ఏ మనుష్యుడు నిలవలేడని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. యెహోషువ గ్రంథములో దేవుడైన యెహోవా ఐగుప్తు దేశము నుంచి వాగ్దాన దేశానికి ప్రజలు నడిపిస్తబడుతూ వారికి ముందుగా కొంతమంది బలమైన వారని, మరి కృంగదీసేవారని, వ్యతిరేకమైనవి కొన్ని వీరికన్నా గొప్పవిగా ఉన్న వాటిని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఇదిగో మీ ఎదుట ఉన్న గొప్పవి అనుకున్నటువంటివి వాటి అన్నిటిని కూడా మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. ఈ వాక్యములో మనం గమనించాలి, ఆత్మీయ జీవితంలో వెళుతున్నటువంటి అనుభవాలలో ఎన్నో కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఎవరైతే ప్రభు మీద ఆధారపడి వాక్యం మీద ఆధారపడతారో, వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, వారి యొద్ద నుండి ఏ వ్యతిరేకతలు రానివ్వడు. వ్యతిరేకమైన వాటినన్నిటినీ ప్రభు కొట్టివేయగలిగిన వాడు. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథములో 2వ సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనం, నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమగునట్లు అతనికి నా కృప దూరము చేసేదని. చూడండి, సౌలు మీద ఉన్న కృపను కొట్టివేశాడు దేవుడు దావీదుని రాజుగా చేయటానికి. దావీదేమో దేవుడి మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ఆయన కృపలో నిలిచినటువంటి దావీదు. సౌలు ఏమో తన నచ్చినట్లుగా, తన మెచ్చినట్లుగా, తనకి మేలు చేసిన వారికి హాని చేసేటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు దావీదు మీద పలుమార్లు విరుచుకుపడుతున్నాడు. పలుమార్లు దావీదునే లేకుండా చేద్దామని సౌలు ఎన్నో ఆలోచన విధానాలు చేశారు. ప్రియులారా, వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, సౌలునే కొట్టివేసి దావీదు మీద దేవుని కృప చూపించి ఆయన రాజుగా నియమించినట్లుగా ఇక్కడ వాక్యం చెప్తున్న మాట. దేవుడి దృష్టికి ఎవరు అనుకూలముగా, దేవుని సన్నిధిలో ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారో ఆయన కృప వారి మీద నిలిచి ఉంటుంది. వారి మీదకి లెగుస్తున్న వాటినన్నిటిని కూడా ఆయన అణిచివేసి కొట్టివేయగలిగిన వాడు. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 13వ వచనం ఉంటుంది. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించను, విచారను కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేసినను కనుక కనులకు ఆ యవ్వనులు వృద్ధులు కూడి నాట్యమాడుతూ సంతోషించినట్లుగా రాయబడి ఉంది. ఈ వాక్యములో ఎంతో దుఃఖములు ఉన్నాయి వారి జీవితాల్లో. ఆ దుఃఖములను వారిని సంతోషముగా మార్చి వారి విచారాలన్నీ కూడా కొట్టివేసినట్లుగా రాయబడి ఉంది. ఈ వాక్యం వింటున్నటువంటి మీ జీవితాల్లో ఇంకనూ ఏ విచారాలు నీకు మించిపోయి ఉన్నాయో, ఏ దిగులు, ఏ చింతతో నీవు ఉన్నావో, దేవుని వాక్యం చెప్తున్న మాట, వాటినన్నిటిని నేను కొట్టివేసి నీకు సంతోషము, సమాధానాన్ని అనుగ్రహించువాడు. ఆయన నమ్మండి, ఆయన యందు మీరు విశ్వసించండి. ఆయన మీ పట్ల ఎన్నో కార్యములు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 12వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చదివితే,
ఒకని హృదయములో విచారాలు దానిని కృంగ చేయును, దయగలిగిన మాటలు దానిని సంతోషము పుట్టించును. చూడండి, కొందరి హృదయాల్లో విచారాలు ఉండటం వలన వారు ఏమవుతున్నారంటే కృంగ చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో విచారాల మధ్యలో ఉన్నప్పుడు, సమస్యల మధ్యలో ఉన్నప్పుడు, నీకు మించిపోయినటువంటి కొన్ని పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నమాట, దేవుడు దయగలిగిన మాటలు ఎవరైతే వింటారో, ఎవరైతే ఆ మాటలకు లోబడి ఉంటారో వారికి సంతోషము పుట్టించునని దేవుడు మాటలు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి వాటి నుండి నువ్వు కొట్టివేయబడాలంటే ప్రతి ఉదయము దేవుని మాటలకు నువ్వు చోటివ్వాలి, దేవుని వాక్యమందు నువ్వు నిలిచి ఉండాలి. కీర్తన గ్రంథములో 31వ కీర్తన 9వ వచనం చదువుతున్నాం. యెహోవా, నేను ఇరుకును పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారముల వలన నా కనులు క్షీణించుచున్నవి, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. దావీదు జీవితంలో ఇక్కడ ఆయన రాసుకున్న కీర్తనలో, ఇదిగో నన్ను కరుణించునైనా, నా విచారాల వలన నేను క్షీణించుచున్నాను, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. ఇరుకును పడి ఉన్నాను. దేవుడి మీద ఎప్పుడైతే దావీదు ఆనుకొని ఉన్నాడో, దేవుని మీద దావీదు దేవునితో నిబంధన చేసుకొని ఉన్నారో, అతనుకున్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలన్నిటి నుంచి దేవుడు ఆయన కృప చొప్పున వాటినన్నిటి నుంచి అణిచివేసి సంతోషము, సమాధానం ఆయన జీవితంలో కలుగు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట ఇది సత్యమైన వాక్కులు. ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉండి వాక్యం వింటున్నావు, ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథములో 14వ అధ్యాయము 4వ వచనములో, నీ బాధను, నీ ప్రయాసను, నీ చేత చేయించబడిన కఠిన దాస్యత్వమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింప చేసిన దినము నీకు కలిగి ఉన్నది. మీరు గుర్తించాలి, మనిషి జీవితంలో ఎన్నో బాధలు, లోకములు మనం చూస్తాం. వారు ఎంతో ప్రయాసపడుతుంటారు. కఠినమైన దాస్యత్వమును కలిగినటువంటి అనుభవం, వాటినన్నిటి నుంచి ప్రభు కొట్టివేస్తాను. ఏ బాధలలో ఉన్నావో, ఏ ప్రయాసతో ఉన్నావో, దేనికి దాస్యత్వముగా ఉన్నావో, కఠినమైన దాసత్వం. చూడండి, కొంతమందికి వ్యసనాలు దాసత్వముగా ఉండి ఆ వ్యసనములోంచి బయటికి రాలేకపోతున్నాను. శరీరేచ్ఛలనేటువంటి ఒక దాస్యత్వం, జోజం అనేటువంటి ఒక దాస్యత్వం, వాటిలన్నిటిలో నుంచి కొట్టివేసి, ఇదిగో నీకును నీ ప్రాణమునకు విశ్రాంతి కలుగు చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కాబట్టి నీకు మించిపోయినటువంటి వ్యసనాలు ఉన్నా, నీకు మించిపోయినటువంటి విచారాలు ఉన్నా, నీకు మించిపోయినటువంటి కొన్ని అప్పుల శోధనలే కావచ్చు, రోగ బలహీనతలే కావచ్చు, నేను కృంగదీస్తున్నటువంటి కొన్ని బలహీనతలు ఉన్నాయేమో, వాక్యము చేత విశ్వసించు. వాటినన్నిటినీ ప్రభు నీ ఎదుట నుండి కొట్టివేస్తానని చెప్తున్నారు. ఎప్పుడు కొట్టివేస్తారంటే దేవునికి నీ హృదయం ఇచ్చి, ప్రభువుని పూర్తిగా నువ్వు నమ్మి విశ్వసించి ఆయన వెంబడించగలిగితే, నువ్వు ఇరుకున పడి ఉన్నా, శోధనలో ఉన్నా, విచారాల మధ్యలో ఉన్నా, ఇదిగో కఠినమైన దాస్యత్వములో ఉన్నా, వాటినన్నిటి నుంచి విడిపించి నడిపించి నిన్ను ఆయన లేవనెత్తగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ఈ వాక్యమును బట్టి మీరు విశ్వసించి ప్రార్థనలో ఏకీభవించండి. ఏ స్థితిలో ఉన్నావు, మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ ఇరుకును పడి ఉన్నారు, ఏ కఠినమైన దాస్యత్వములో ఉన్నారు, ఇదిగోనైనా మరి ఏది వారి ఎదుట గొప్పగా వారికన్నా మించిపోయి, అది అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, చీకటి బంధకాలు, బలహీనతల్లో నుంచి ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్.